హాయ్ మావాస్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ కూడా మంచిగా ఉన్నారని అయితే అనుకుంటున్నాను. ఈ వీడియోలో ఫారెన్ కంపెనీ అయిన డెలివరో అనే కంపెనీ నుంచి ఒక మంచి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అయితే వచ్చిందనమాట. ఇక రోల్ చూసుకుంటే ఫ్రాడ్ ఇన్వెస్టిగేటర్. ఈ రోల్ యొక్క ఫుల్ డీటెయిల్స్, జాబ్ డిస్క్రిప్షన్, ప్రతిదీ, క్వాలిఫికేషన్ అన్నీ కూడా ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. మీరు వీడియోని అండ్ వరకు అయితే చూడండి. అలాగే దీని యొక్క అప్లికేషన్ లింక్ అయితే నేను మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ఇస్తాను. మన టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో అయితే ఉంది. సో అంతకన్నా ముందు మీకు డైలీ జాబ్ అప్డేట్స్ కానీ, జాబ్ నోటిఫికేషన్స్, వాక్ ఇన్ డ్రైవ్స్, ఆఫ్ క్యాంపసెస్, సో ఇవన్నీ కూడా మీకు వీటి యొక్క జాబ్ అప్డేట్స్ కావాలనుకుంటే మీరు కింద డిస్క్రిప్షన్లోనే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ యొక్క లింక్ అయితే ఉంటుంది. సో లింక్ మీద క్లిక్ చేసి మన పేజ్ని అయితే ఫాలో అయిపోండి. అక్కడ మీకు డైలీ అప్డేట్స్ అయితే ఉంటాయి అనమాట. అండ్ మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా కానీ మీరు నన్ను టెలిగ్రామ్లో కాంటాక్ట్ అవ్వచ్చు. నేను మీకు వెంటనే రిప్లై అయితే ఇస్తాను. సో ఇంక వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. సో ఇది కంపెనీ వాళ్ళ అఫీషియల్ పేజ్ అనమాట. మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు. దీని ఒక లింక్ అయితే నేను మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ఇస్తాను. కంపెనీ నేమ్ వచ్చేసి డెలివరో. సో డెలివరీ అనేది ఒక ఫారెన్ కంపెనీ అనమాట. అంటే సో దీని గురించి మీకు ఇంకా డెప్త్గా తెలియాలంటే కనుక ఇప్పుడు మన సైడ్ స్విగ్గీ, జొమాటో, సో ఈ టైపు ఎలా అయితే ఉన్నదో సో ఇది కూడా ఫారెన్ కంట్రీస్లో డెలివరీ అనేది చేస్తూ ఉంటుంది. దీని యొక్క ప్రజెంట్ మనకి ఫ్రాడ్ ఇన్వెస్టిగేటర్ రోల్ మీద సో వీళ్ళ యొక్క ఆఫీసెస్ వచ్చి మన హైదరాబాద్ అండ్ బెంగళూరులో అయితే ఉండడం జరుగుతుంది, హెడ్ ఆఫీసులు గట్రా. సో ఇక్కడ నుంచి వాళ్ళ సర్వీసెస్ని అయితే వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ప్రజెంట్ ఇందులో మనకి ఫ్రాడ్ ఇన్వెస్టిగేటర్ రోల్ మీద హైరింగ్స్ అయితే జరుగుతున్నాయి. సో ఇక్కడ చూసుకోవచ్చు, వాళ్ళు మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. లొకేషన్ వచ్చేసి మెయిన్ ఆఫీసు సో అని కూడా మనకి ఇక్కడైతే అప్లై చెప్పడం అయితే జరిగింది. అండ్ ఎంప్లాయ్ టైం వచ్చేసి మనకి ఫుల్ టైం అనమాట. సో ఇంకా వచ్చేసి ఇది కంప్లీట్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్. మీరు కావాలంటే వర్క్ ఫ్రమ్ ఆఫీస్ కూడా చేసుకోవచ్చు అనమాట కావాలంటేనే. సో ఇక్కడ లొకేషన్ వచ్చేసి డెలివరీ ఆఫీస్, సతవా నాలెడ్జ్ సిటీ, హైదరాబాద్ అని అయితే వాళ్ళు అక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. అండ్ ఫుల్ టైం అనమాట. సో ఇక్కడ మనం ఇంటర్వ్యూ ప్రాసెస్ అండ్ ఇంపార్టెంట్ డేట్స్ అనేది ఒక పార్ట్ అయితే ఇచ్చారు. సో దాన్ని అయితే తెలుసుకుందాం. సో ఇక్కడ మనకి స్టెప్ 1 వచ్చేసి మనకి 20 minutes ఆఫ్ ఫోన్ స్క్రీన్ విత్ ద రిక్వైర్మెంట్ టీమ్తో మనకు ఒక 20 minutes మీటింగ్ అయితే ఉంటుందన్నమాట. సో అది కానీ క్వాలిఫై అయితే నెక్స్ట్ వచ్చేసి అసెస్మెంట్ డే అంటే స్టెప్ 2. స్టెప్ 2లో వచ్చేసి ఏంటంటే మనకి ఆ స్టెప్ 2 అనేది మనకి క్వాలిఫై అయ్యాం అనుకో, సో ఇఫ్ ఇన్ కేస్ మనకి సెకండ్ అసెస్మెంట్ డే వచ్చేసి మనకి టెస్ట్ అనేది క్వాలిఫై అవుతాయి కనుక లాస్ట్ వచ్చేసి మనకి అసెస్మెంట్ డేట్స్ ఇంకా చూసుకోవచ్చు. ఇక్కడ మనకి యూ మస్ట్ బీ ఏబుల్ టు ఎయిదర్ సో 16th January ఆర్ 20th January నాడు మనకి ఎగ్జామ్ అయితే ఉండడం జరుగుతుందని అయితే చెప్తున్నారు. ఎయిదర్ బోత్ డేట్స్ ఆన్ యువర్ అప్లికేషన్ ఫామ్. ప్లీజ్ నోట్ దట్ ట్రాన్స్ఫర్మేషన్ కాస్ట్ టు ద అసెస్మెంట్ సెంటర్ విల్ నాట్ బీ కవర్డ్. అంటే మీరు మీ ఓన్ మనీతో రావాలని అయితే వాళ్ళైతే మనకి చెప్పడం అయితే జరుగుతుంది. వాళ్ళ కంపెనీ వాళ్ళు ఎటువంటి మనీ అయితే పే చేయరు. అండ్ మనకి 16th ఆర్ 23rd మనకి ఎగ్జామ్ అయితే జరుగుతుందని అయితే చెప్తున్నారు. సో ఇంకా చూసుకోవచ్చు హాలిడే హైరింగ్ టైం లైన్ కూడా అయితే వాళ్ళు ఇక్కడ మనకి చెప్పడం అయితే జరిగిందనమాట. అంటే అప్లికేషన్ డెడ్ లైన్, అప్లికేషన్ రిసీవ్డ్ బిట్వీన్ 24th September అండ్ 4th January నుంచి మధ్యలో, అంటే 24th December నుంచి 4th January వరకు మధ్యలో ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా మీ అప్లికేషన్ అనేది రివ్యూలోకి వెళ్తుంది. అండ్ ఆఫ్టర్ 5th January కూడా వాళ్ళు కొద్దిగా రెస్పాన్స్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయని అయితే వాళ్ళు మనకి క్లియర్గా చెప్పడం అయితే జరుగుతుంది. సో ఇప్పుడు ఫ్రాడ్ ఇన్వెస్టిగేటర్ అంటే మీకు ఏ విధంగా అయితే వస్తుందంటే ఇక్కడ మీ రోల్, సో మీ వర్క్ ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఒక కంపెనీ ఈ డెలివరీ పార్ట్నర్ కాబట్టి, డెలివరీ కంపెనీ కాబట్టి, సో కస్టమర్స్కి ఏమన్నా డెలివరీ బాయ్స్కి ఏమన్నా ఇష్యూస్ ఉన్నా, ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా, సో అందులో ఇటువంటి ఫ్రాడ్స్ ఏమన్నా జరుగుతున్నా లైక్ ప్రొడక్ట్స్లో కానీ ఆర్ గ్రాసరీస్లో కానీ ఈ విధంగా ఏమన్నా మీకు ఫ్రాడ్ అనేది జరుగుతున్నా కానీ సో వీటి మీద మీ వర్క్ అయితే ఉండడం అయితే జరుగుతుందన్నమాట. ఈ విధంగా మీ వర్క్ అయితే ఉంటుంది. సో ఇక్కడ మీకు ఇంకా వాట్ విల్ బీ డూయింగ్ అని కూడా కొన్ని పాయింట్స్ అయితే మెన్షన్ చేశారు. సో ఇక్కడ చూసుకోవచ్చు కండక్టింగ్ ఇన్ డెప్త్ రివ్యూస్ ఆఫ్ కస్టమర్ క్లెయిమ్స్ కానీ, కస్టమర్స్కి పెట్టిన కంప్లైంట్స్ కానీ ఇవన్నీ కూడా మీరు చూస్తూ ఉంటారు. అంటే కంబైనింగ్ కన్సిడరింగ్ ఏ రేంజ్ ఆఫ్ సిగ్నల్ అక్రాస్ ఏరియాస్ ఆఫ్ ఫ్రాడ్స్. ఎక్కువగా ఇప్పుడు ఈ మధ్యలో ప్రజెంట్ కాలంలో ఫ్రాడ్స్ అనేవి ఎక్కువగా జరుగుతున్నాయి కదా. సో దాని గురించి ఇంకా వాళ్ళ యొక్క కస్టమర్ యొక్క ఫీడ్బ్యాక్, వాళ్ళ పాలసీస్ సో గురించి మీరు మార్కెటింగ్లో తెలియజేయాలి. ఇంకేంటంటే టీమ్ యొక్క లీడ్స్ కానీ అండ్ అదర్ హోక్ టాస్క్ ఎస్కలేషన్స్ రిలేటింగ్ ఆఫ్ కానీ ఫ్రాడ్ అండ్ అబ్యూస్ ప్రివెన్షన్స్లో కానీ మీరు అన్నీ వర్క్ చేస్తూ ఉంటారు. సో ఇంకా డిపెండింగ్ అండ్ హ్యాండ్లింగ్ డిస్ప్యూటివ్స్ ఆఫ్ డెలివరీస్ హ్యాస్ రిజర్వ్డ్ త్రూ పేపాల్ అండ్ కర్లానా. అంటే మీకు ఫారిన్ కంట్రీస్లో మ్యాక్సిమం అంతా కూడా పేపాల్ అయితే ఉండడం అయితే జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా ఉంటుంది అనమాట. సో ఎవాల్యుయేటింగ్ అవర్ టాప్ కస్టమర్స్ టు ఎన్ష్యూరింగ్ అండ్ రిసీవింగ్ టు ద హైయెస్ట్ క్వాలిటీ ఆఫ్ సర్వీసెస్. సో కంపెనీ యొక్క ప్రాముఖ్యతని, ఆ కంపెనీ యొక్క ప్రోడక్ట్ సర్వీసెస్ని, క్వాలిటీని, సో వాటి గురించి కూడా మీరు చెప్తూ అయితే ఉంటారు. ఈ విధంగా మెయింటైన్ అండ్ అకౌంటబిలిటీ, రివ్యూయింగ్ రైడర్ బిహేవియర్ డేటా పార్ట్నర్స్ యాజ్ వెల్ రైడర్స్ ఆఫ్
బై ఇంటర్నల్ పాలసీస్ కానీ వాళ్ళ యొక్క కస్టమర్స్ యొక్క ఫీడ్బ్యాక్ కానీ ఇవన్నీ మీరు తీసుకుంటూ ఉండడం అయితే జరుగుతుంది. దీనికి కొన్ని రిక్వైర్మెంట్స్ కూడా అయితే ఇచ్చారు. సో అదేంటంటే మనకి ఎక్స్పీరియన్స్ ఇన్ ఫ్రాడ్ ప్రివెంటేషన్ అట్ ద మర్చెంట్ ఆర్ ఇష్యూర్ లెవెల్ కూడా మీకు కొద్దిగా ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలంటారు. మెటిక్యులస్ అటెన్షన్ టు డీటెయిల్స్, విల్లింగ్ టు టేక్ ఇనిషియేటివ్ అండ్ గెయిన్ న్యూ రెస్పాన్సిబిలిటీస్ అయితే ఇస్తారు. మీకు డెమాన్స్ట్రేటివ్ స్ట్రాంగ్ కమిట్మెంట్ త్రూ ప్రెసిషన్ అండ్ అవుట్ స్టాండింగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి ఇంగ్లీష్లో. ఇంకేంటంటే స్ట్రాంగ్ కంప్యూటర్ స్కిల్స్ కానీ అనాలిటికల్ ఎబిలిటీ కానీ ఇంకా డేటాని కొలాబింగ్లో కానీ డేటా యొక్క సోర్స్ డాష్బోర్డ్స్ సో ఇవి అవుట్కమ్స్ మీద వీటి మీద మీకు నాలెడ్జ్ అయితే ఉండాలి. ఇంకా ప్రొవిజన్స్ ఇన్ డాక్యుమెంట్ అండ్ స్ప్రెడ్షీట్ లైక్ గూగుల్ కానీ మైక్రోసాఫ్ట్ మీద కూడా మీకు కొద్దిగా అవగాహన అయితే ఉండాలి. సో క్యూరియాసిటీ టు లెర్న్ డెవలప్ ఇన్ ద ఫ్రాడ్ అండ్ అబ్యూజ్ డొమైన్ సో వీటి మీద కూడా మీకు అవగాహన అయితే ఉండాలని చెప్తున్నారు. ఇవన్నీ వాళ్ళ యొక్క రిక్వైర్మెంట్స్ అనమాట. సో ఇవన్నీ వచ్చినట్లయితే మీరు ఈ జాబ్కి అనేది ఎలిజిబుల్ అనమాట. సింపుల్గా ఇంకా బెనిఫిట్స్ అంటే డైవర్సిటీ కూడా కొద్దిగా వీళ్ళు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. సో అది వచ్చేసి హెల్త్ ఇన్సూరెన్స్ సో వాటి మీద అయితే ఉండడం అయితే జరుగుతుంది. మీరు కావాలంటే చదువుకోవచ్చు. అండ్ ఇక్కడ కింద అప్లై ఫర్ దిస్ జాబ్ అనేది ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేసి అక్కడ మీ డీటెయిల్స్ అయితే ఇవ్వమంటుంది. మీ డీటెయిల్స్ అన్ని ఇచ్చేసి అక్కడ మీ రెజ్యూమ్ కూడా అప్లోడ్ అయితే చేయండి. సో ఇది ఫ్రాడ్ ఇన్వెస్టిగేటర్ సంబంధించిన రోల్ మీద కాబట్టి దీనికి తగ్గట్టు రెజ్యూమ్ అనేది ప్రిపేర్ చేసుకోండి మీరు. సో మీరు వెంటనే అయితే అప్లై చేసుకోండి. అండ్ లాస్ట్ డేట్ వచ్చేసి 4th జనవరి వరకు వీళ్ళైతే అప్లికేషన్ తీసుకోవడం అయితే జరుగుతుంది. సో మీరు బెటర్ 4th జనవరి ముందే మీరు మీ రెజ్యూమ్ అనేది తయారు చేసుకుంటే ఈ జాబ్కి అనేది అప్లై అయితే చేయండి. వన్స్ మీరు సెలెక్ట్ అయితే కనుక వీళ్ళు మిమ్మల్ని మెయిల్ ద్వారా కాల్స్ ద్వారా కాంటాక్ట్ అవ్వడం అయితే జరుగుతుంది. ఫర్దర్ ప్రాసెస్ మొత్తం వీళ్ళు మీకు చెప్పడం అయితే జరుగుతుంది అనమాట. సో ప్రతి ఒక్కరు తొందరగా అయితే చేయండి. అది కంప్లీట్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్. మీరు కావాలంటే కంప్లీట్లీ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ కూడా చేసుకోవచ్చు. అది కూడా హైదరాబాద్ ఆర్ బెంగళూరు టైప్లో. ప్రజెంట్ ఇక్కడ మనకి లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ మెయిన్ ఆఫీస్లో ఉంది కాబట్టి మీకు మ్యాక్సిమం ఇక్కడే జాబ్ వచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట ఈ లొకేషన్లోనే. సో ప్రతి ఒక్కరైతే ట్రై చేయండి. ఇంకా దీని గురించి టాప్ ఇన్ తెలియాలనుకుంటే దీని ఒక లింక్ అప్లికేషన్ లింక్ అయితే నేను మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ఇస్తాను. మన టెలిగ్రామ్ ఛానల్ ఒక లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఉంది. సో లింక్ మీద క్లిక్ చేసి ఈ జాబ్ యొక్క లింక్ మీద క్లిక్ చేస్తే మీకు టాప్ ఫుల్ డీటెయిల్స్ అయితే వస్తాయి. మొత్తం చదువుకొని మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ వారాలుగా వీడియో అండి. ఐ హోప్ ఈ వీడియోలో మీకు ఫుల్ డీటెయిల్స్ అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను అనుకుంటున్నాను. మీకు ఇంకేం చేయటం మీరు నా టెలిగ్రామ్లో కాంటాక్ట్ అవ్వచ్చు. సో నేను మీకు వెంటనే రిప్లై అయితే ఇస్తాను. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.